చాలా క్లుప్తంగా నేను మాట్లాడతాను, కానీ చాలా కూలంకుషంగా, చాలా క్లియర్గా, సూటిగా మాట్లాడాలని నేను నిర్ణయించుకున్నాను. మొదటి విషయం ఏమిటంటే, సఫరింగ్ హ్యాస్ ఎ పాజిటివ్ సైడ్. క్రైస్తవుడు శ్రమ పొందేటప్పుడు, ముఖ్యంగా క్రైస్తవ సేవకులు, దైవ సేవకులు శ్రమ పొందేటప్పుడు చాలాసార్లు అది చూడడానికి చాలా నెగటివ్గా, చాలా బాధాకరంగా, చాలా విపరీతంగా, భరించలేనిదిగా, కష్టంగా ఉన్నప్పటికీ ఇట్ హ్యాస్ గాట్ ఎ పాజిటివ్ సైడ్. దానికి ఒక సానుకూలమైనటువంటి కోణం కూడా ఉంది, ఒక మంచి కోణం కూడా ఉంది. యోబు మీకు బాగా గుర్తున్నాడు. యోబుని అపవాది టార్గెట్ చేశాడు. దేవునితో సవాలు విసిరి దేవుని దగ్గర నుంచి అతని ప్రాణాన్ని తప్ప మిగిలిందంతా నాశనం చేయడానికి అనుమతి పొంది వచ్చిన తర్వాత, బహుశా యోబు చనిపోయే నాటికి యోబుకి ఇదంతా ఎందుకు జరిగిందో కూడా తెలియదు. మనం పుస్తకం చదువుతున్నాం కాబట్టి, దేవుడు రాయించాడు కాబట్టి మనకు తెలుసు. ఎందుకు ఇదంతా జరిగిందో అడగాలనుకున్నాడు యోబు దేవుణ్ణి, కానీ ఆ అవకాశం కూడా దొరకలా. చాలా ప్రశ్నలు రాసుకున్నాడు ఆయన కనపడితే అడగాలని. పాపం ఆయన వచ్చి చాలా ప్రశ్నలు అడిగేశాడు ఈయన్ని. ఇంకా ఈయనేమి అడగదలుచుకోలేదు. కానీ యోబు 2వ అధ్యాయం మీరు చదివితే, ఆయన భార్య ఆయనకు సహకరించాల్సింది పోనిచ్చి ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చింది ఆయనకి. ఏమిటంటే, అటు ఆత్మహత్య కాకుండా ఇటు హత్య కాకుండా చచ్చిపోయే ఐడియా. ఏమందంటే, దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదు అంది. నువ్వు ఇంకా నమ్మకంగా ఉంటావా అంది. శ్రమ చాలాసార్లు ఏం చేస్తుందంటే మనిషిని కృంగదీస్తుంది. నేను ఎందుకు ఇలా శ్రమించాలి, అందరూ బాగున్నారు కదా అనిపిస్తుంది. శ్రమ మనల్ని ఒంటరి వారిగా చేస్తుంది. శ్రమలో ఉన్నప్పుడు చాలాసార్లు డిప్రెషన్ ఒకటే ఉంటుంది, కృంగిపోవడం ఒక్కటే మిగిలిపోతుంది. చాలాసార్లు కౌన్సిలింగ్ కూడా మంచిగా ఉండదు. ఆ తర్వాత మనకు తెలుసు యోబు యొక్క స్నేహితులు కూడా ఎంత అద్భుతమైన కౌన్సిలింగ్ ఇచ్చారు ఆయనకి. కానీ యోబు ఒక అద్భుతమైన మాట అంటాడు దేవుడి గురించి. దేవుడి దగ్గర నుంచి ఎప్పుడు మంచి కోరాలా? ఆయన మనల్ని శిక్షించకూడదా? ఆయన మనల్ని హింసించకూడదా? ఆయన మనకి అప్పుడప్పుడు కీడును అనుమతించకూడదా అని యోబు ప్రశ్నిస్తాడు, తన భార్యను ఎదురు ప్రశ్నిస్తాడు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది యోబుని చూసినప్పుడు. ఈరోజు మనకి బైబిల్ మన చేతుల్లో ఉంది, కానీ మనకు బైబిల్ చాలా వరకు తెలియదు. ప్రభు కూడా చాలా వరకు తెలియదు మనకి. అలా తెలియకుండా చేసేసుకున్నాం. యూట్యూబ్ వచ్చిన తర్వాత, టీవీలు వచ్చిన తర్వాత, వాట్సాప్లు వచ్చిన తర్వాత చదవడం తగ్గిపోయింది. ప్రభుతో టచ్ కూడా పోయింది. మనకి సేవకులతో టచ్ పెరిగింది, సేవకులకి రాజకీయ నాయకులతో టచ్ పెరిగింది, కానీ ప్రభుతో టచ్ పోయింది. కానీ యోబు గురించి నేను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏమిటంటే, యోబు మొదటి గ్రంథం 66 పుస్తకాల్లో ఒక పుస్తకం కూడా అప్పటికి ఇంకా రాయబడలేదు. అతి ప్రాచీన బైబిల్ గ్రంథం అది, 66 పుస్తకాల్లో. యోబుకి ఎలా తెలిసి దేవుడు ఇంత సన్నిహితంగా? హిజ్ నాలెడ్జ్ వాజ్ నాట్ థియాలజికల్, హిజ్ నాలెడ్జ్ వాజ్ రిలేషనల్. అతని జ్ఞానము, దైవ జ్ఞానము ఒక థియలాజికల్ స్కూల్లో, బైబిల్ కాలేజ్లో, బడిలో చేరి నేర్చుకున్నది కాదు, దేవుడి పాదాల దగ్గర నేర్చుకున్నది. దేవునితో అతనికి ఉన్న సాన్నిహిత్యం అలాంటిది. అంత శ్రమలో అతన్ని నిలబెట్టింది ఏంటంటే దేవుడితో అతనుకున్న సంబంధం, సాన్నిహిత్యం. హీ న్యూ హిస్ గాడ్. అందుకనే తన దేవుడి గురించిన భార్య చూడలేని, తన స్నేహితులు చూడలేని మరొక కోణాన్ని చూస్తున్నాడు. దేవుడికి నన్ను శ్రమ గుండా తీసుకెళ్లే హక్కు ఉంది అంటున్నాడు యోబు. మరొక చోట అంటాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అంటాడు. మా ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, శ్రమలో మిమ్మల్ని నిలబెట్టేది ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం కాదు. శ్రమలో మిమ్మల్ని నిలబెట్టేది 10 మంది ఫోన్ కాల్స్ కాదు. శ్రమలో మిమ్మల్ని నిలబెట్టేది దేవుడితో మీకున్న సంబంధం.
I want to tell you this. That makes you stand against any affliction, any odd thing. అది ఎంత పెద్ద శ్రమ అయినా సరే. నా అటువంటి పాస్టర్కి, అటువంటి దైవ సేవకుడికి, ఎటువంటి దైవ సేవకుడికి? దేవుడి గురించి చాలా బిజీగా ఉండి దేవుణ్ణి కలుసుకోలేని దైవ సేవకుడు కాదు, దేవుడితో గడిపే దైవ సేవకుడికి శ్రమ యొక్క పాజిటివ్ యాంగిల్ తెలుస్తుంది. యాకోబు పత్రిక రాస్తూ అందుకనే మొదటి పేజీలోనే ఈ మాట అంటాడు, శ్రమ ఓర్పును పుట్టిస్తుంది. అందుకని శ్రమ వచ్చినప్పుడు మహదానందం చెందమంటాడు, మహదానందం చెందమంటాడు. ఆ కిందకు వచ్చి అంటాడు, ఓర్పు మిమ్మల్ని సంపూర్ణులుగా చేస్తుంది అంటాడు. మేము మెచ్యూరిటీలోకి రావడానికి కొన్ని ఏళ్ళు పట్టచ్చు, మెచ్యూరిటీలోకి రాలేకపోవచ్చు. కానీ శ్రమ పడుతున్నారు చూసారు మీరు ప్రభు కోసం, మీరు మా అందరికంటే మెచ్యూర్డ్. దట్స్ ద పాజిటివ్ యాంగిల్ ఆఫ్ సఫరింగ్. శ్రమ ఒక క్రైస్తవుణ్ణి, క్రైస్తవ సేవకుణ్ణి పరిణతి చెందేలా చేస్తుంది, ఎదిగేలా చేస్తుంది. అది ఎదగడానికి అవకాశం. సఫరింగ్ హ్యాస్ గాట్ ఎ పాజిటివ్ సైడ్. పౌలు అంటాడు, శ్రమించినప్పుడు ఆయన జీవితం మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన ఎన్ని శ్రమలు గుండా వెళ్ళాడు. పౌలుని ఎంచుకున్నప్పుడు అననీయాకి చెప్తాడు దేవుడు, ఇతను నా కోసం శ్రమించాలి, శ్రమనుందాలి, కష్టాలు పడాలి, అందుకే పిలుచుకున్నాను. మీరు అతని జీవితాన్ని మీరు చూడండి, బైబిల్లో అనేకుల జీవితాలను మీరు చూడండి. యునో, సఫరింగ్ ఈజ్ ఎ ట్రైనింగ్, ఈజ్ ఎ డిసిప్లిన్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ క్రిస్టియన్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో రాటుదేలేలా చేసేది శ్రమ. మీరు భోంచేయండి కానీ పని చేయకండి, మీరు భోంచేయండి వీసమెత్తు కూడా కదలకండి, ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చోండి. మీరు 3 పూటలు కాదు 6 పూటలు భోంచేయండి, వాకింగ్ కూడా చేయకండి. చూడండి మీరేమవుతారు. కొన్ని నెలలకే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఐసీయూలో చేరిపోవాలి మీరు. శ్రమ ఏం చేస్తుందంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది. శారీరక శ్రమ చెమట కారిస్తే ఆరోగ్యం వస్తుంది. పాత రోజుల్లో ఆడవాళ్ళకి తొందరగా నడునొప్పి వచ్చేది కాదు, ఈ రోజుల్లో తొందరగా వస్తుంది. ఎందుకంటే మొన్నటిదాకా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అన్నారు, ఇప్పుడు ఆదివారం తప్ప అన్ని వారాలు సెలవు అయిపోయినాయి, కర్రీ పాయింట్లు పెరిగిపోయినాయి. నడునొప్పి ఎందుకు వస్తుంది? పాత రోజుల్లో పాపం తిరగలు విసిరేవాళ్ళు, ఇప్పుడు విసిరకుండానే విసుగు వచ్చేస్తుంది. శారీరక శ్రమ ఎలాగా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందో అలాగే క్రీస్తు కోసం శ్రమ మనల్ని ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది. ఈ సూత్రం మనకు అర్థమైతే శ్రమను మనం ఆహ్వానిస్తాం. అందుకనే క్రైస్తవుడు ఎప్పుడు సుఖాన్ని కోరుకోకూడదు, అది వాడిని చెడిపేస్తుంది. శ్రమల గురించి ఏం చెప్పాలి మీకు? నేను చాలా విషయాలు చెప్పాలి. చూడండి, సుఖం ఎప్పుడైనా బోరు కొడుతుంది, కానీ కష్టం ఎప్పుడు బోరు కొట్టదు. సుఖం ఎందుకు బోరు కొడుతుందంటే, మీరు ఒక పాపంలో పడండి, మీరు ఒక సుఖానికి అలవాటు పడండి, అది కూడా బోరు కొట్టేస్తుంది మీకు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో, నభూతో న భవిష్యతి, సుఖాన్ని అంత అద్భుతంగా ఎంజాయ్ చేసిన వాడు మరొకడు లేడు, అతని పేరు సోలమన్. ఈ నేటి కుర్రాళ్ళు ఎవరు కూడా ఆయన దగ్గరికి కూడా రాలేరు ర్యాంకింగ్లో. ఆయనకున్నంతమంది గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎప్పుడూ లేరు. మొన్న ఈ మధ్య నేను గల్ఫ్ దేశం వెళ్తే వరుసగా ఒకే రకమైన బంగ్లాలు, పెద్ద పెద్ద బంగ్లాలు కనపడుతున్నాయి. ఎంత వెళ్ళినా కూడా బంగ్లాలు అయిపోవట్లేదు. ఏంటంటే ఇన్ని పెద్ద బంగ్లాలు కట్టేశారు, అంతా ఒకలాగే ఉన్నాయి, రాజప్రసాదాలు లాగా ఉన్నాయంటే మా రాజుగారి 100 భార్యలు కండి అన్నారు. నాకు అనిపించింది, ఈ రాజుగారు కూడా సొలొమోన్ని బీటౌట్ చేయలేకపోయాడా అని.
సొలొమోన్ అంటాడు ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో, బాబు సుఖం బోరు కొట్టక ముందే, దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు దినములు రాకముందే దేవుణ్ణి తలుచుకో. ఫ్రెండ్స్, ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి. సుఖపడుతున్నారే చాలామంది క్రైస్తవులు, క్రైస్తవ నాయకులు, సేవకులు, పాస్టర్లు, వాళ్ళు ధన్యులు కాదు, మీరు ధన్యులు. ఎందుకో తెలుసా? కష్టం ఎప్పుడు బోరు కొట్టదు. సుఖం, అదే సుఖం రోజు అనుభవిస్తాను, మళ్ళీ మళ్ళీ అనుభవిస్తాను, బోరు కొడుతుంది. కానీ కష్టం ఉంది చూసారా, ప్రతిరోజు కొత్తగా పలకరిస్తుంది. యేసుప్రభు వారు ఒకసారి అన్నాడు, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఏమర్థమైంది మీకు? ఈరోజు వచ్చిన కీడు రేపు రాదు, రేపు మళ్ళీ కొత్త కీడు వస్తుంది. అందుకే కష్టం బోరు కొట్టదు. సఫరింగ్ హ్యాస్ ఎ పాజిటివ్ సైడ్. అందుకనే యేసుప్రభు అన్నాడు, నా నిమిత్తము మీరు హింసింపబడితే మీరు ధన్యులు. 52 రోజుల్లో గుడి కడితే కాదు ధన్యులు. మీరు పేదవాళ్ళు అయి ఉండొచ్చు, మీ దగ్గర కాంగ్రిగేషన్ 30 మందే ఉండుండొచ్చు. వాళ్ళని బీజేపీ వాళ్ళు తాకరు, మిమ్మల్ని తాకుతారు, ఎందుకంటే మీరు బలహీనులు కాబట్టి. కానీ బైబిల్ చెప్తుంది, ప్రభు చెప్పాడు, మీరు ధన్యులు, వాళ్ళు కాదు ధన్యులు.